सर्वविस्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते दत्तरूपायते श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీదత్తవేదము అక్షర ప్రసాదము కుండలిని షట్చక్రములు శరీరములో ఏర్పడిన ఈ శక్తియే కుండలిని అనబడుచున్నది. ఈ శక్తిని ఉత్పాదించగా మిగిలిన అన్నమే మలము. దీని ప్రభావమే నిద్ర, రోగము. ఈ మలమే తమస్సు. ప్రకాశం లేనిదంతయు చీకటి ఎగునట్లు శక్తి కన్నా భిన్నమైన ఈ పదార్థమే తమస్సు. ఈ మలస్థానమే పృష్ఠము. ఇచ్చటనే మూలాధారములో ఈ శక్తి నిద్రించుచున్నది. ఈ మల పదార్థ భిన్నమైనదంతయు రజస్సు. ఇదియే అన్నరసము. ఇందు జల, తేజో, వాయుతత్వములుండును. ఇదియే ధూళితో అనగా రజఃకణములతో కూడిన ఒక దుమ్ము, గాలి వంటిది. లేక ఒక దుమ్ముతో కూడిన బురద నీరు వంటిది. లేక రవ్వలతో కూడిన అగ్ని. ఈ మూడును కలిసినదే రజోగుణము. ఇది అంతయు జడశక్తిగా మారుచున్నది. ఈ జడశక్తియే శరీరము యొక్క అన్ని కర్మలను చేయించుచున్నది. ఈ శక్తియే అహంకార కారణము. ఇక ఈ జడశక్తియే చైతన్య శక్తిగా మారి మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారములతో పిలువబడుచున్నది. ఈ మనస్సే ఆజ్ఞాచక్రము. ఇంతవరకు కుండలిని గతి ప్రతి వానికి సాధ్యము. ఈ మనసే అన్ని కోరికలకును కారణం వగుచున్నది. ఈ జడశక్తి వాక్కుగా మారుచున్న కంఠస్థానమగు విశుద్ధ చక్రమున రజస్సు ఉన్నను ఈ చక్రాంతముననే మనస్సుగా మారుచు ఇక్కడ సంధిస్థానమగుచున్నది. అనగా కేవల ధ్వని జడశక్తి యొక్క క్రియ అయ్యును వర్ణవాగాత్మక క్రియ మనస్సుతో సంబంధించియుండును. ఈ 6 చక్రములందును త్రిగుణాత్మకమైన కుండలిని శక్తి ప్రయాణించి సంసార బంధములలోనూ అన్ని విధములగు కోరికలతో ఉండును. 6 చక్రములు: 1 మూలాధారము పృథ్వీ, 2 మణిపూరము నీరు, 3 స్వాధిష్టానము అగ్ని, 4 అనాహతము వాయువు, 5 విశుద్ధ చక్రము ఆకాశం, 6 ఆజ్ఞాచక్రము మనస్సు. సత్వమనగా సారము, అనగా తమోగుణ రజోగుణముల సారము. సత్వమే జ్ఞానము, అనగా చైతన్యము. ఇందులో పదార్థతత్వమేమియూ ఉండదు, కాన నిర్మలము. జడశక్తుల యొక్క అత్యంత సూక్ష్మరూపము కాన అన్నము నుండియే చైతన్య రూపుడైన పురుషుడనబడు జీవుడు ఉద్భవించుచున్నాడు. అన్నము పంచభూతమయము కాన పంచభూతముల సార వికారమే జీవుడు. జీవుడు సృష్టింపబడిన తత్వమే గాని సృష్టికర్త కాదు. ఆజ్ఞాచక్రమును కుండలిని దాటలేకున్నది. అనగా జీవుని స్వప్రయత్నమగు సస్వరూపమగు శక్తి తనను మించి పైకి పోలేకున్నది. జీవుడిట్లు త్రిగుణములను దాటలేడు. ప్రతి జీవుడును స్వభావముచే చైతన్యమే కాన
సత్వగుణ రూపుడే. రజస్తమో గుణములను వదిలి తన నిజతత్వమైన సత్వస్వరూపమును పొందుటయే ఆత్మసంధానము. ఇది పరమాత్మ సంధానము కాదు. కుక్క తాను నక్క కాదనియు కుక్కయేనని తెలుసుకున్నది. ఇంత మాత్రమున అది సింహము కాదు, కాన ఆజ్ఞాచక్రము స్వస్వభావ ప్రాప్తి. ఇక్కడ దైవానుగ్రహము గురు రూపమున నేను సాయపడినచో కుండలిని ఆజ్ఞాచక్రమును దాటి సహస్రారమును చేరి పరమాత్మతో కలియుచున్నది. అనగా చైతన్యమునకు అనూహ్యమైన పరమాత్మ తత్వప్రాప్తి జరుగుచున్నది. కాన పరమాత్మ చిత్తు జడముల రెండింటికిని అతీతుడని తెలియుము. సహస్రారములో అనగా పరంధామమునందు కుండలిని కైవల్యము పొందినచో తిరిగి క్రిందకు రాదు. ఇదియే నిర్వికల్ప సమాధి. కేవలము పరమాత్మను కలిసి ఆలింగనాదులతో ఆనందించుట సాయుధ్యము. దీనిలో లోక సంగ్రహార్థము పరమాత్మ ఆదేశముతో తిరిగి క్రిందకు మూలాధార పర్యంతము రావలియును. ఇది సవికల్ప సమాధి. ఇట్లు తిరిగి వచ్చిన కుండలిని నిద్రించుచున్నను అంతర్ముఖముగా జాగరూకమయ్యుండి యోగ నిద్రలో ఉండును. అజ్ఞానులను ఉద్ధరించుటకు వారి యొక్క స్థితిలోనికి అవతరణము చేయుటయే ఈ యోగ నిద్ర రహస్యము. అనగా నిద్రించుచున్నట్లు కనిపించినను పరమాత్మ యోగమునందే ఉండుట. బురదలో ఉన్న వారిని ఉద్ధరించుటకు తానును బురదలో దిగవలయును గదా. త్రికరణముల క్రియల రూపంలో ఉన్న కుండలినికి అనగా మనలోని శక్తికి కర్తవ్యములనాచరించుట అను బాధ్యతల వలన పక్కలకు పోక తప్పదు. కావుననే కుండలిని నేరుగా మార్గమున పోక సర్పము వలె వంకరలతో పోవును. దీనితో సమయం ఎక్కువ పట్టును, దూరము ఎక్కువగును. కానీ తప్పదు కర్తవ్యముల వలన. కాన ఈ వంకరలతో ప్రయాణించుట జీవునకు తప్పనిసరి అయి కుండలిని యొక్క సర్పగమనము స్వభావ సిద్ధమై ఉన్నది. ఈ వంకరలు లేకుండా నేరుగా పోయి పరమాత్మను చేరుట చాలా కష్టము. అనగా కర్తవ్యములను త్యజించుటయే కాక శరీరములో జరుగు అన్ని క్రియలను వదలవలయును. ఆహారమును వదలి చివరకు శ్వాసక్రియను కూడా వదలి వాయుభక్షణము కూడా మానిన ఘోరమైన తపస్సు త్వరగా తక్కువ ప్రయాణముతో పరమాత్మ వద్దకు తీసుకుపోయినను ఇది చాలా కష్టసాధ్యము. తప్పనిసరియగు కర్తవ్యములను ఆచరించుచు పరమాత్మకు మిగిలిన శక్తి అంతయు వినియోగించినచో మానవునకు ఈ జన్మ సమయము చాలు చేరుటకు. జన్మ ముగియుటకు ముందే త్వరపడి చేరుట పై మార్గము. ఇట్టి ప్రయత్నమును మానవుడు చేసినచో నేను వానికి ఆయుర్దాయమును పొడిగింతును. కాన త్వరపడి ఘోర తపస్సునకు పోనక్కరలేదు. త్రికరణముల క్రియలలో అనవసరంగా ఖర్చు చేసే శక్తిని నా ఆరాధనకు వినియోగించిన చాలు. ఈ జన్మలోనే నన్ను పొందగలుగుదువు. ఇట్లు నా దైవారాధనకు ఉపయోగించు శక్తిని పుట్టించు అన్నమును సాధకులకు పెట్టినచో నా ఆరాధనకు ఇతరులకు దోహదపడుచుండుట చేత అన్నదానమునకు నా అనుగ్రహము ఫలమగుచున్నది. నన్ను ఆరాధించినచో నేను అనేక మహాత్ములను ఆవేశించి నీ వద్దకే వచ్చి నిన్ను సాధనలో పైకి తీసుకుపోదును. నీవు పాఠశాలకు రానవసరం లేదు. నేనే నీ ఇంటికి వచ్చి పాఠములను బోధింతును. నా భక్తుల ఇంటింటికి తిరిగి జ్ఞానమును ప్రసాదించుదును. అట్టి మహాత్ములలో
నా కళను చూసి నన్నే లక్ష్యముగా నుంచుకుని వారిని సేవించుము. వారిని సేవించుచున్నప్పుడు వారి ద్వారా నన్నే సేవించుచున్నావను విషయమును మరచినచో నీ సేవ అంతయు బూడిదలో పోసిన పన్నీరగును. అట్టి మహాత్ముడును నీవు చేసిన సేవను కేవలం వార్తాహరుని వలె ఆ సేవను నాకు సమర్పణము చేయవలెను. కాని తనకే అనుకున్నచో వాడును పతనము చెందును. వాడు కేవలం నా సందేశమును నీకందించు వార్తాహరుడే. అలానే నీ సేవను నాకందించు వార్తాహరుడే. ఇది మరువరాదు. స్వామి, ఇది నగ్న సత్యం, అద్భుతం. మేము అల్పులం, అజ్ఞానులం. అటువంటి మాకు అనేక మహాత్ముల రూపంలో సాధన చేయించావు గదయ్యా. ఎన్నో సాధనలు చేయించితివి కదయ్యా. ఎన్నో బోధలు బోధించితివి గదయ్యా. శ్రీదత్త భక్తులను పంపి వారి పర్యవేక్షణలో ఎంతో పైకి తీసుకువెళ్ళినావు గదయ్యా. ఆహా, ఎంతటి మహిమ, ఎంతటి వాత్సల్యము! అంతా నీ అనుగ్రహమేనయ్యా అని ప్రణమిల్లుదుము.